కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి ఉత్సవాలను సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు. సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని చదువులోనూ జీవితంలోనూ ఎదురయ్యే సమస్యలపై పోరాడాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రేంజర్ల ప్రవీణ్ పిలుపునిచ్చారు. అవమానాలను లెక్క చేయకుండా దేశంలోనే మొదటి మహిళ ఆది గురువుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిందని అన్నారు. ప్రస్తుత తరుణంలో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారని, అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారన్నారు. 192 సంవత్సరాల క్రితం ఈ దేశంలో అణగారిన ప్రజలకు చదువుకునే హక్కు లేదు. ఆడపిల్లలకైతే ఏ కులంలో ఉన్నా సరే, అది అగ్రవర్ణంలో ఉన్న పిల్లలైనా సరే ఆడపిల్లలు చదువుకోవడానికి నిషేధం. అట్లాంటి కట్టుబాట్లను ఛేదించి తన భర్త యొక్క ప్రోత్సాహంతో, జ్యోతిబా పూలే గారి యొక్క ప్రోత్సాహంతో ఈ దేశంలోనే మొట్టమొదట చదువుకున్నటువంటి మహిళగా, అట్లనే మొట్టమొదటి పంతులమ్మగా, ఆది గురువుగా ఈరోజు ఖ్యాతి గడించినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. 192